మాలాం కుండీచరం శుద్ధం చరితం సుదర్శనం దదానం భక్తవర్ణం దత్తాత్రేయం నమామ్యహం. ఇవాళ నిజామాబాద్ లో ఎక్కడ నీలకంఠేశ్వరుడు నెలకొని ఉన్నారు, సమస్తమైనటువంటి దుఃఖాలని సమస్తమైనటువంటి బాధల్ని ఆయన కంఠంలో ధరించి మొత్తము లోకాలన్నింటినీ ఉద్ధరించిన మహానుభావుడు. దేవతాస్వరూపంగా ఆయన ఉంటే ఇక్కడ నరసింహస్వామి వారితో శివ పంచాయతనంతో విష్ణుమూర్తి యొక్క 6వ అవతారమైనటువంటి జ్ఞానావతారమైనటువంటి గురు దత్తాత్రేయ స్వామి వారి సన్నిధిలో శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి స్వామి వారులతో కూడి ఉన్నటువంటి ఒక అరుదైనటువంటి దత్తక్షేత్రం. అలాంటి దత్తక్షేత్రంలో ఇవాళ చాలా అద్భుతంగా కోటి దత్త గాయత్రి మంత్రం, కోటి అన్నారు కానీ 3 కోట్లు దాటింది అని చెప్పారు శ్రీకాంత్ గారు. అద్భుతంగా తద్దశాంశము క్షీరతర్పణము, తద్దశాంశము హవనము, తద్దశాంశము అన్న సంతర్పణ కూడా ఆనందంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సాంబయ్య గారు చిన్న వయసు నుంచి దత్తుడు తప్ప ఇంకొకటి లేదు అని జీవించడం, దత్తుడికి ఒక క్షేత్రాన్ని నిర్మించాలనే తపన రావడం, దానికి చక్కగా అనేక మంది కార్యవర్గ సభ్యులు మిత్రులు వారితో సమకూరుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందరికి తీసుకెళ్ళడం, ఇదంతా కూడా జన్మాంతర సుకృతం అందరిది. ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమంలో కర్త కారయిత చైవ ప్రేరక అనుమోదక. కర్త, దానికి కారణమైనటువంటి వాళ్ళు, దానికి ప్రేరణ చేసేవాళ్ళు, చూసి చప్పట్లు కొట్టేవాళ్ళు. ఎందుకయ్యా ఉపన్యాసంలో చప్పట్లు కొట్టమంది అంటే, ఎవరు చప్పట్లు కొట్టారో ఈ పుణ్యంలో వాళ్ళు కూడా భాగస్వాములు, అనుమోదక. అందుకని అందరూ చక్కగా భాగస్వాములై ఈ దత్త జయంతిని సాక్షాత్తు ఆ స్వామి అత్రి అనసూయులకు ఎలా దత్తత ఉండారో అలా మన హృదయంలో దత్తత వచ్చే ఉన్న వైభవంగా ఈ కార్యక్రమాన్ని మా సాంబయ్య గారు వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వహించుకున్నాం. పూర్తిగా సహకరించినటువంటి అమ్మాయిలు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా, వచ్చిన భక్తజనం అందరూ కూడా చిరాయుష్మంతులై ఉండి ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ ఆ స్వామి పదపద్మాల దగ్గర శిరస్సు పెట్టి ప్రార్థన చేస్తూ నా వానికి విరామాన్ని ఇస్తున్నాను.